నీ ఎట్లా బతకాలరా నాయన? కూరగాయల రేట్లు పెరిగే, పాల ప్యాకెట్ల రేట్లు పెరిగే, నూనెలు పిరమాయే, బడి ఫీజులు బరువాయే, దవాఖాన్ల అడ్డగోలుగా బిల్లులాయే, ఆ ఛార్జీ పెరిగే ఈ ఛార్జీ పెరిగే అని బాధపడుతుంటాం. అంతే కదా మరి. ఏది తీసుకున్నా తాపకింత మీదికి పోవుడే కానీ కిందికి వచ్చే ముచ్చట్నే లేదాయే. ఏడన్నా జరంత ఫాయిదా అయితే అది మనకు పెద్ద వార్తే కదా. ఇగో గిట్లా అన్ని పెరుగుడే గాని తగ్గుడే లేని జమానాల టోల్ ట్యాక్స్ తగ్గిందుల్లో. అంతటా కాదు, హైదరాబాద్ విజయవాడ హైవే మీదనే పంతంగి కొల్రపాడ్ చిల్లకల్లు టోల్ గేట్ల కాడ ఛార్జీలు దించింది సెంటర్ రోడ్ల శాఖ. కాకుంటే ఒక్కొక్క కాడ ఒక్కొక్క తీవ్ర తక్కువ చేసిండ్రు. ఫస్ట్ పంతంగి తీసుకుంటే కారు, జీపు, వ్యాను, లైట్ మోటార్ బండ్లు సింగిల్ జర్నీకి 95 రూపాయలు ఉంటే 15 తగ్గి 80 అయ్యింది. అటు ఇటు తిరిగే డబుల్ జర్నీకి 145 ఉంటే 115కు తగ్గినందుకు 30 రూపాయలు మిగులుతాయి. గూడ్స్ బండ్లు చిన్న బస్సులకు సింగిల్ 25, డబుల్ కు 40 తగ్గినట్టు. ఇక బస్సులు లారీలకు అటు పోతే 50, మళ్ళీ ఇటు వస్తే 75 రూపాయలు తక్కువ అవుతుంది ఛార్జ్. మేము రోజు వచ్చేసి హైదరాబాద్ టు విజయవాడ వెళ్తాము. మాకు వచ్చేసి ఒక 6000 దాకా అవుతుంటాయి. మంత్లీ వచ్చేసి 2000 దాకా సేఫ్ అవుతుంది. కొల్రపాడ్ చిల్లకల్లు టోల్ గేట్ల కాడ గిడ రేట్లు దిగినాయి. ఏప్రిల్ 1 కెంచెలే ఆ ఫాయిదా. ఏడాది దాకా గివే ఛార్జీలు. హైదరాబాద్ కెళ్ళి విజయవాడ ఓవుడు వచ్చుడుతోటి ఎప్పుడు జిబజిబా ఉంటది పెద్ద సడకు. ఇక పండుగలు సంక్రాంతి టైంలో అయితే కిలోమీటర్ల కమాన్ ట్రాఫిక్ జామ్ అవుతుంది టోల్ ప్లాజాల కాడ. ఏర్పడదు గాని కోట్ల రూపాయల దందా. మళ్ళా శుక్రవారం రాత్రికించి సోమవారం పొద్దుగాల దాకా ఇరాం లేకుండా తిరుగుతాయి కాల్రు బస్సులు. అట్లా పోతారు, పని చేసుకొని ఇటు వస్తారు. గిసంటి వాళ్ళకి కొంత ఫైదా అయినట్టే. 40 రూపాయలు తగ్గినా మాకు నెలకు వచ్చేసి 1200 రూపాయలు తగ్గినట్టే. కొంచెం బాడని తగ్గినట్టే మాకైతే. గమ్మత్ ఏందంటే ఈడ తగ్గింది, అవుటర్ మీద పెరిగింది. కారు, జీపు, వ్యాను, లైట్ వెహికల్ మీద కిలోమీటర్ కు 10 పైసలు పెంచిరు రోడ్ను గుత్తకు పట్టిన వాళ్ళు. ఇన్ని రోజులు కిలోమీటర్ కి ₹2.34 తీసుకుంటుండే, ఇప్పుడు ₹2.44 అయ్యింది. ఇక చిన్న బస్సులకు 20 పైసలు, పెద్ద బస్సులకు 31 పైసలు, లారీలకు కంటైనర్లకు 70 పైసలు పెరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే ముంగట 7000 కోట్లు తీసుకొని ఐఆర్బి ఇన్ఫ్రా అనే కంపెనీకి 30 ఏళ్ళు లీజ్ కి ఇచ్చిరు ఔటర్ రింగ్ రోడ్ ను. వాళ్ళు 10 ఏడు ఛార్జీలు పెంచుకునే పర్మిషన్ ఇచ్చినందుకు ఇక గుంజుడు చాలా అయిందన్నట్టు. విజయవాడ హైవే మీద తగ్గే టోల్ ఛార్జ్ ఔటర్ మీద బరికినట్టు అయ్యింది పో.